ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వారిలో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద్రపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామని తెలిపారు. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి అని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఎమ్మెల్యే దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, నిన్న దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో దీపాదాస్ మున్షి రాష్ట్ర ఇన్ఛార్జ్, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కంట వేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆయనపై డిస్క్వాలిఫికేషన్ చేయాలని చెప్పి స్పీకర్ ప్రసాద్ కుమార్ ని కలిసి విజ్ఞప్తి చేసింది. నిన్న ఆయన నివాసానికి వెళ్తే ఆయన అందుబాటులో లేరు. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ కు సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అట్లాగే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఇటు పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళు వెళ్లి స్పీకర్ ప్రసాద్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. ఆయన స్పష్టంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా ఉంది కాబట్టి, వీడియో కూడా ఉంది కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి వినతి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని తీవ్రంగా వాళ్ళని పనిష్ చేయాలి, రాళ్లతో కొట్టాలని చెప్పి కామెంట్ చేశారు. అట్లాగే పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని క్షమించేది లేదని చెప్పి మాట్లాడారు. దానం నాగేందర్ మీద కూడా వ్యక్తిగతంగా మన అసెంబ్లీ ఎన్నికల్లో అనేకమైన నిందారోపణలు చేశారు. ఇవన్నీ కూడా పరిశీలించి రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పుడు దానం నాగేందర్ ని చేర్చుకుంటున్నారు, ఇవన్నీ రాజకీయ విలువల్ని తుంగలో తొక్కి ఆయన ఎందుకు ఈ నాగేందర్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటారని చెప్పి ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి ఆయన రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పించారు. ఇటు ప్రసాద్ కుమార్ కూడా వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాన్ని చూసి పరిశీలిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రసాద్ కుమార్ కి ఇచ్చిన వినతి పత్రంతోని మరి నాగేందర్ మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు, ఆయన మీద నిజంగానే డిస్క్వాలిఫై చేస్తారా అనేది. నాగేంద్ర మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయనకి అక్కడి నుంచి బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. నాగేందర్ అంశం బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన కలకలాన్ని సృష్టించిందనే చెప్పుకోవాలి. కిరణ్మయ్య, అయితే వాసు, కౌశిక్ రెడ్డి కమెంట్స్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిపై దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులను స్పందించారా? ఇప్పటి వరకైతే ఏదైతే ఈ బీఆర్ఎస్ సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ చేయాలని చెప్పి స్పీకర్ కి ఇచ్చిన వినతి పత్రం పైన కాంగ్రెస్ నేతలు ఎవరు స్పందించలేదు, వారెవరు మాట్లాడలేదు. కాకపోతే నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అనేక సార్లు గెలిచి మంత్రి పదవి కూడా ఆయన తీసుకున్నారు. మళ్ళీ సొంత గూటికి వచ్చారు కాబట్టి నాగేందర్ చర్య తప్పుపట్టేది లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్న కొంతమంది నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూశాము. అట్లాగే నాగేందర్ కి సంబంధించి ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలబడతారు, అప్పుడు డిస్క్వాలిఫికేషన్ అనేది ఆ ప్రశ్న రాదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే వినతి పత్రం ఇచ్చిందో లేకపోతే ఆరోపణలు చేస్తారో ఆ ఆరోపణలకి ఆయన రాజీనామా చేస్తే దానికి సమాధానం చెప్పేట్లు అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. కిరణ్ భాయ్, రైట్ వాసు, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా